ఓం గురుభ్యో నమ. రాత్రి వెన్నెల పారాయణము అతి శీఘ్రముగా అభిష్టాలు నెరవేర్చు సాధన. వీలున్న వారందరూ ఈరోజు రాత్రికి ఇలా చేయండి. మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలలో ఏలకలు పటిక బెల్లము కలిపి వెన్నెలలో కూర్చొని చంద్రుని చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తీరిపోతుంది. ఇది సత్యము, ఇది నమ్మకము. 9 సార్లు అనేసరికి అమ్మో ఎన్నిసార్లా అనుకుంటారేమో, కానీ పౌర్ణమి చాలా చాలా విశేషము. ఇలా భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మీకు ఎట్టి సమస్య అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసము లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసము చేయవచ్చును. తరువాత ఆ పాలు ఇంట్లో వాళ్ళు తాగాలి. లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది. అలా 9 సార్లు పూర్తయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీచక్రం చుట్టి ఉంటుంది. అంతసేపు ఒకే ఆసనంలో పారాయణం భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవం కలుగుతుంది. అది అనిర్వచనీయమైన అనుభూతి. అనుభవిస్తుంటేనే అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించండి, అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకొని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా? శ్రీచక్రం మధ్యలో ఎవరుంటారు? అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది. ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్కసారైనా చదవచ్చు. ఇలా చేయాలనే సంకల్పం కూడా కలగడం పూర్వజన్మల సుకృతమే. అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది అనడానికి ప్రతీక. ఏదైనా తీరని సమస్య లేదా కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి. ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహం కోసం చేయవచ్చు. 9 సార్లు చేస్తే మీ సంకల్పము త్వరగా సిద్ధిస్తుంది కనుక అలా చెప్పాను. శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు. దయచేసి సద్వినియోగం చేసుకోండి. చంద్రోదయం తర్వాత చేయవచ్చు. బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకొని కూడా చేయవచ్చు. వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు. అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడిగా భావించి పారాయణం చేయవచ్చు. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని, కనీసం ఒక్కసారైనా చేస్తారనే ఆశతో నేను దీనిలో విశదపరుస్తున్నాను. దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వెన్నెల పారాయణం వలన ఫలితం ఏమంటే, వెన్నెల పారాయణంలో ప్రతిసారి లలితా సహస్రనామాలు పూర్తవగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు దీన్ని గుర్తించలేరు. కానీ శ్రీచక్రం తాలూకు వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది. ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలరు కూడా. ఇక ఈ వెన్నెల పారాయణం వలన అనుకున్నవి నెరవేరుతాయని మానసిక శారీరక ఆరోగ్యం